వినోద్ చిత్రాల రిసెప్షన్ మొదలవుతుంది. అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళొస్తాను గుప్తా గారు అంటూ ఆరు పిల్లలు రెడీ అవుతూ ఉంటే వాళ్ళని చూస్తూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. నా పిల్లలు ఈ బట్టల్లో మెరిసిపోతున్నారు, నేనే మనిషిగా ఉండుంటే వీళ్ళకు దిష్టి తీసేదాన్ని అని చెప్పి ఆరు అలా పిల్లల్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే బాగి పిల్లల దగ్గరికి వస్తూ ఉంటుంది. బాగిని చూడగానే ఆరు అయ్యో బాగి వచ్చేస్తుంది, ఇప్పుడు ఎక్కడైనా దాక్కోవాలని చెప్పి బాగికి కనపడకుండా తలుపు వెనకాల దాక్కుంటుంది. పిల్లలు రెడీ అవుతూ ఉంటే అప్పుడు అమ్ము ఆరుని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఏమైంది అంజు, ఎందుకు ఏడుస్తున్నావని అంజు అడగడంతో అప్పుడు అమ్ము ఏం లేదు అంజు, అమ్మ గుర్తొచ్చింది. ఇప్పుడు అమ్మ కూడా ఉండుంటే ఎంత బాగుండేదో కదా, బాబాయ్ పెళ్ళికి ఎలా డ్యాన్స్ చేయాలో మనందరికీ అమ్మే కథ నేర్పించింది, మనందరితో ప్రాక్టీస్ కూడా చేసింది. అమ్మ ఈ ఫంక్షన్లో ఉండుంటే మనతో పాటు చాలా బాగా ఎంజాయ్ చేసేది అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. అవును, నేను కూడా అమ్మని బాగా మిస్ అవుతున్నాను, కానీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, మనతో పాటే ఉంది అమ్ము అని చెప్పి అంజు అంటూ ఉంటే అప్పుడు నువ్వు చెప్పేది నిజమా అంజు అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. అవునమ్మో, నేను అప్పుడప్పుడు లాన్లోకి వెళ్ళినప్పుడు బాల్తో ఆడుతూ ఉంటే ఆ బాల్ తిరిగి ఎన్నిసార్లు విసిరేసినా నా దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడు అమ్మ ఆ బాల్ని విసిరేసిందని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలా అమ్మ మనతో పాటు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. మొన్న మన బుక్స్కి అట్టాలు వేసింది కూడా అమ్మే అని చెప్పి అంజు అమ్మకి చెప్తూ ఉంటుంది. నువ్వు కనుక ఇలా బాధపడడం అమ్మ చూస్తే అమ్మ కూడా బాధపడుతుంది అని చెప్పి అంజు అమ్మకి ధైర్యం చెప్తూ ఉంటుంది. నేను బాధపడితే అమ్మ బాధపడుతుందా అని అమ్ము అడుగుతూ ఉంటే అవునమ్మో, నువ్వు బాధపడితే అమ్మ కూడా బాధపడుతుంది, అందుకే నువ్వు ఏడవద్దు, ఇంత చక్కగా రెడీ అయ్యి ఎవరైనా ఏడుస్తారా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నా బుజ్జి బంగారాలు ఎంత బాగున్నారో, నా దిష్టి తగిలేలాగా ఉంది, మీ అందరికీ ఈరోజు ఫంక్షన్ అయిపోగానే దిష్టి తీస్తాను అని బాగి అంటూ ఉంటే థ్యాంక్స్ మిస్ అమ్మ, నువ్వు కూడా చాలా బాగున్నావు అని అమ్ము అంటూ ఉంటుంది. మనం అంతా కలిసి సెల్ఫీ దిగుదామా అని చెప్పి బాగి పిల్లలందరితో కలిసి సెల్ఫీ దిగుతుంది. అందరూ స్మైల్ చేస్తూ ఉండాలి, అప్పుడే ఈ ఫంక్షన్లో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి బాగి పిల్లలందరి మూడ్ సెట్ చేసి వాళ్ళని కిందకి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్నారు. చూసారు గుప్తా గారు, నేనుంటే పిల్లలందరినీ ఎలా చూసుకునేదానో నా చెల్లెలు బాగి కూడా నా పిల్లల్ని అలాగే చూసుకుంటుంది అని చెప్పి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఫంక్షన్ మొదలవుతుంది. చిత్ర వినోద్ ఇద్దరు కూడా కిందికి వస్తారు. స్టేజ్ మీద వాళ్ళిద్దరూ నిలబడి దండలు మార్చుకోవడంతో వచ్చిన గెస్టులందరూ కూడా వాళ్ళ తల మీద అక్షింతలు వేస్తూ వాళ్ళ చేతికి గిఫ్ట్ ఇచ్చి వెళ్తూ ఉంటారు. అప్పుడు చిత్ర వచ్చిన ప్రతి గిఫ్ట్ని పట్టుకొని చూస్తూ ఈ గిఫ్ట్ ఏంటి ఇంత బరువుగా ఉంది, ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ ఉంటుందా, ఎవరైనా గోల్డ్ పెడితే బాగుండు అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఆ గిఫ్ట్స్ అన్నిటినీ కూడా పక్కన పెట్టేస్తూ ఉంటుంది. మరో పక్క అమర్ రాథోడ్ ఇద్దరు కూడా వచ్చిన గెస్టులందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే రణవీర్ కూడా ఆ ఫంక్షన్కి వస్తాడు. నువ్వు ఈ ఫంక్షన్కి వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రణవీర్ అని అమర్ అంటూ ఉంటే రాక తప్పలేదు అమర్ అని చెప్పి రణవీర్ అమర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. ఇక అమర్ వెళ్ళి అక్కడ కూర్చో అని చెప్పి రణవీర్కి ప్లేస్ చూపిస్తూ ఉంటే సరే అమరేంద్ర అంటూ రణవీర్ వెళ్ళి చైర్లో కూర్చుంటాడు. రణవీర్ అంకుల్ వచ్చారు అని చెప్పి అంజు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి హాయ్ అంకుల్, మీకోసమే ఎదురు చూస్తున్నాను, కాసేపట్లో నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, మీరు కూడా నా డ్యాన్స్ చూడండి అని చెప్పి అంటూ ఉంటే అలాగే అంజు, తప్పకుండా చూస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. రణవీర్ అక్కడ కూర్చొని ఉండగా పిల్లలంతా కూడా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వినోద్ పిల్లల డ్యాన్స్ చూస్తూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడు చిత్ర ఈ మనోహరి రిసెప్షన్లో ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పింది, ఇంతకీ ఏం ప్లాన్ చేస్తుందో ఏంటో అని టెన్షన్గా అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఆరు గుప్తాతో గుప్తా గారు ఆ రణవీర్ కూడా వచ్చేసాడు. ఇప్పుడు మనోహరి రణవీర్ ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నారో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటే బాలిక నువ్వు
ఇలా ఆలోచించినంత మాత్రాన ఏమీ చేయలేవు, ఎందుకంటే నీకు ఇప్పుడు ఎటువంటి శక్తులు లేవు, ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు. మరో పక్క రాథోడ్ అమర్తో, సార్ ఆ రణవీర్ని చూస్తూ ఉంటే ఏదో పెద్ద ప్లాన్ ప్రకారమే వచ్చినట్టుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు అమర్, ఆ రణవీర్ ఏ ప్లాన్తో వచ్చినా ఎట్టి పరిస్థితులను నా కుటుంబానికి ఏమీ కానివ్వను, నా కుటుంబానికి రక్షక కవచంలాగా నేనున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. పిల్లలు స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికే పవర్ కట్ అవుతుంది. దాంతో రాథోడ్ అమర్తో, సార్ పవర్ బ్యాకప్ కూడా ఉంది కదా, మరి అసలు ఒక్క లైట్ కూడా లేకుండా మొత్తం చీకటిగా అయిపోవడం ఏంటి, ఇదేదో ఎవరో కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఎవరో కూడా కాదు, ఆ రణవీరే ఏదైనా ప్లాన్ చేసి ఉంటాడేమో సార్ అని రాథోడ్ అంటూ ఉంటే అప్పుడు అమర్, అవును రాథోడ్ నాకు కూడా అదే అనిపిస్తుంది, మన వాళ్ళందరినీ కూడా ఎలర్ట్గా ఉండమని చెప్పు అని అమర్ రాథోడ్కి చెబుతూ ఉంటాడు. ఇక రాథోడ్ తన టీంకి కాల్ చేసి అందరూ అలర్ట్గా ఉండండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రణవీర్ మనుషులు కొంతమంది ముసుగులో చీకట్లో అమర్ ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. బాగీని అంజుని చంపడానికి వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే ఇక వాళ్ళు రావడం గమనించిన బాగీ పరుగున బెడ్రూమ్లోకి వచ్చి కబోర్డ్స్ అన్నిటిలో కూడా గన్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక అలా ఒక డెస్క్లో గన్ దొరకడంతో బాగీ వెంటనే ఆ గన్ తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది. గుప్తా గారు, ఎవరు వాళ్ళు, ఏం జరగబోతుంది, నాకు చాలా భయంగా ఉంది, నా పిల్లలకు, నా చెల్లికి, మా ఆయనకు ఎవరికి ఏమీ కాదు కదా, చెప్పండి గుప్తా గారు అని ఆరు టెన్షన్గా అడుగుతూ ఉంటే బాలిక, నాకు మాత్రం ఏం తెలుసు, జరగబోయేది చూస్తూ ఉండు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక ఆరు అలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ముసుగులో ఉన్న వ్యక్తులు లోపలికి వచ్చి అంజుని కిడ్నాప్ చేయబోతూ ఉంటారు. ఇకప్పుడు అమర్ రాథోడ్, త్వరగా ఆ పవర్ సంగతి ఏంటో చూడు, పవర్ ఆన్ చేయి అని అంటూ ఉంటే రాథోడ్ వెళ్ళి సరే సార్ అని చెప్పి పవర్ ఆన్ చేస్తూ ఉంటాడు. ఇక రాథోడ్ పవర్ ఆన్ చేసేసరికి ఆ రౌడీలు అంజుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అమర్ అందరితోనూ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక సడన్గా అక్కడున్న ఒక రౌడీ అంజు మెడ మీద కత్తి పెట్టి, మర్యాదగా మమ్మల్ని వదిలేయండి, లేకపోతే ఈ పాపని చంపేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. ఇక దాంతో బాగి ఒక్కసారిగా అతని చేతి మీద షూట్ చేయడంతో అతను అంజుని వదిలేస్తాడు. ఇక అమర్ కింద పడిపోతున్న అంజుని పట్టుకొని ఆ రౌడీలని చితక్కొడుతూ అంజుని బాగీకి అప్పగిస్తాడు. ఇక దాంతో బాగి పిల్లలందరినీ తీసుకొని పైనున్న రూమ్లోకి వెళ్ళిపోతుంది. అలా అమర్ తన టీంతో కలిసి అక్కడికి వచ్చిన రౌడీలందరినీ కూడా చితక్కొట్టి బాగీతో పాటు అంజుని కూడా కాపాడుతాడు. ఇక అలా రౌడీలందరూ కూడా అక్కడి నుండి పారిపోవడంతో రణవీర్ కూడా మళ్ళీ నా ప్లాన్ ఫ్లాప్ అయింది అని చెప్పి ఇంకోసారి ఎప్పుడైనా మళ్ళీ అటాక్ చేయాలనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక రిసెప్షన్కి వచ్చిన జనాలందరూ కూడా అక్కడ జరుగుతున్న ఫైట్తో పాటు ఆ గన్ శబ్దాలు ఇవన్నీ కూడా విని వెంటనే అక్కడి నుండి పారిపోతారు. చిత్ర, వినోద్ ఇద్దరు కూడా టెన్షన్గా స్టేజ్ మీద ఒక పక్కకి నిలబడి ఉంటారు. ఏంటి బావగారు ఇదంతా, అసలు మా రిసెప్షన్లో ఇదంతా ఎందుకు జరుగుతుంది, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటూ ఉంటే వాళ్ళు అంజు కోసం వచ్చారు. బాగి, సమయానికి నువ్వు గన్తో వాడిని షూట్ చేసావు కాబట్టి సరిపోయింది, చాలా పెద్ద ప్రమాదం తప్పిందని అమర్ అంటూ ఉంటే అప్పుడు అంజు బాగీని హగ్ చేసుకొని, చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ, ఈరోజు నువ్వే కనుక నన్ను కాపాడకపోయి ఉండుంటే ఏం జరిగేదో తలుచుకోవడానికే భయంగా ఉంది అని అంజు ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అమర్ బాగి పిల్లలందరినీ తీసుకెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టి పడుకోబెట్టు అని అంటూ ఉంటాడు. సరే అండి అని చెప్పి బాగి పిల్లలందరికీ భోజనం పెట్టి వాళ్ళని పడుకోబెడుతుంది. ఇక ఆ రోజు రాత్రి అమర్ ఒంటరిగా గదిలో ఆలోచిస్తూ ఉంటాడు. బాగి గదిలోకి వస్తుంది. ఏమండి, మీరు భోజనం కూడా చేయలేదు కదా, ఈ పాలు తాగండి అని అమర్కి పాలిస్తూ ఉంటే అప్పుడు అమర్ ఆ గ్లాసుని పక్కన పెట్టి ఒక్కసారిగా బాగిని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఏంటండి, ఏంటి చిన్న పిల్లోళ్ళలాగా ఇలా ఎమోషనల్ అవుతున్నారు అని బాగి అంటూ ఉంటే ఈరోజు నువ్వు ఎంత పెద్ద సాహసం చేశావో నేను చెప్పలేను బాగి, నువ్వు కాపాడింది అంజు ప్రాణాన్ని మాత్రమే కాదు నా ప్రాణాన్ని కూడా అని చెప్పి అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ
నువ్వు ప్రతిసారి కూడా మన కుటుంబం మొత్తాన్ని కాపాడుతూనే ఉన్నావు, నీ మంచితనాన్ని నిరూపించుకుంటూనే ఉన్నావు. కానీ నేను నిన్ను ఏ రకంగానూ సంతోషపెట్టలేకపోతున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, ఎందుకండి మీరు అలా ఫీల్ అవుతున్నారు? మీలాంటి మంచి భర్త నాకు లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటే, అప్పుడు అమర్, బాగి, ఇప్పటి వరకు నేను నీకు చెప్పని మాట ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ఇది నా మనసులో నుండి వస్తున్న మాట. 6 తర్వాత నేను ఈ మాట ఇంకొకరికి చెప్తానని అసలు ఇప్పటి వరకు అనుకోలేదు. ఐ లవ్ యూ బాగి అని చెప్పి అమర్ బాగీకి ఐ లవ్ యూ చెప్పడంతో ఇక బాగి ఎంతగానో ఆనందపడిపోతూ, ఈ రోజు కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను, ఐ లవ్ యూ టూ అండి అని చెప్పి అమర్కి తనకు కూడా ఐ లవ్ యూ చెప్తుంది. ఇక ఆ విధంగా అమర్ బాగీకి ముద్దు పెట్టి తనని దగ్గరికి తీసుకుని బాగీతో ఒకటవుతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.